హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకందరికీ తెలుసు, ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది మనకి ఎంసెట్లో వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారు. సో ఎన్ని మార్క్స్ వస్తే ఇంటర్మీడియట్లో ఎంత వెయిటేజ్ ఎంసెట్కి యాడ్ అవుతుంది, అది ఎలా చెక్ చేసుకోవాలి, మీకు వచ్చిన మార్క్స్కి ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎంత వస్తుంది ఎంసెట్కి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్, అలాగే ఎంసెట్ ప్రిపరేషన్ గైడెన్స్, నెక్స్ట్ ఐపీ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా గైడెన్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఏ చాప్టర్స్లో వెయిటేజ్ ఎక్కువ వస్తుంది, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఐపీలో, ఎలా స్కోర్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందనేది సో నెక్స్ట్ మన ఛానల్ రెగ్యులర్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంసెట్ 2024 గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మెయిన్గా మన ఛానల్ ద్వారా ఫ్రీగా ఎంసీక్యూస్, సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది కూడా ఓన్లీ యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ మీ దగ్గర తీసుకొని మిగతాదంతా కంటెంట్ అన్ని సబ్జెక్ట్స్ ఫ్రీగా ఇస్తున్నాము. ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్లో మీకు టెస్ట్ సిరీస్ ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం వల్ల రేపు ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో ఏ చాప్టర్ని ఎంత టైంలో చేస్తున్నారు, ఏ క్వశ్చన్ ఎంత టైంలో చేస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ప్లే స్టోర్లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్కి సంబంధించి యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ని పొందొచ్చు. సో లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఆఫర్ని పొందాలనుకుంటే సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంసెట్లో మనకి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వస్తే మ్యాక్సిమం వెయిటేజ్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇలా మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ సో ఆప్షనల్ సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు, అలాగే ప్రాక్టికల్ మార్క్స్, సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ ఉంటాయి కదా, సో ఆ ప్రాక్టికల్ మార్క్స్ కలిపి మీకు మొత్తంగా ఓవరాల్గా 600 మార్క్స్. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో సాంస్క్రిట్, ఇంగ్లీష్ కానీ ఇట్లా ఉంటాయి కదా, సో 200, 400 తీసేస్తే రిమైనింగ్ 600 మార్క్స్కి మీకు 25% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మీకు 600 మార్క్స్కి ఒక 500 వచ్చింది అనుకోండి, సో ఆ 500 నుంచి 25%, అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 500 మార్క్స్ వచ్చాయి, మొత్తం టోటల్ మార్క్స్ అన్ని 600 మార్క్స్కి 500 మార్క్స్ వచ్చాయి. సో ఇందులో 25% వెయిటేజ్. సో 25% చేస్తే మీకు ఇది చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 20 ఇట్లా మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీకు 600కి 600 మార్క్స్ వచ్చాయనుకోండి, అవుట్ ఆఫ్ 600కి 600 మార్క్స్ వస్తే అప్పుడు మీకు 25 మార్క్స్ అనేది ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్గా యాడ్ చేస్తారు. అలాగే మరి ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎన్ని మార్క్స్ తీసుకుంటారు. సపోజ్ మనకి ఇప్పుడు ఎంసెట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 160 మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు 160 మార్క్స్కి 160 మార్క్స్ వచ్చాయనుకోండి ఎంసెట్లో, సో మ్యాక్సిమం అనుకుందాం. సో 160కి 160 వస్తే ఈ 160 మార్క్స్లోకి వెళ్ళి 75% వెయిటేజ్. సో 75% వెయిటేజ్ తీసుకుంటారు, అంటే మీకు 75 మార్క్స్ అనేది ఎంసెట్కి యాడ్ అవుతాయి. అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ మార్క్స్ నుంచి మీకు యాడ్ కావడం జరుగుతుంది 75 మార్క్స్. ప్లస్ ఇప్పుడు మీకు ఐపీలో సో 75 మార్క్స్ ఇది ఎంసెట్ ఎగ్జామ్లో, అలాగే ఐపీలో ప్లస్ ఐపీలో ఎంత, ఐపీలో మీకు 600కి 600 వస్తే సో 25 మార్క్స్, మొత్తం మీకు 100 మార్క్స్ అనేది 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. అందులో 75% ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు, అలాగే 25% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్కులు కలిపి తీసుకుంటారు. సో 100కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో సో దాన్ని బట్టి మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక 600కి 500 మార్క్స్ ఇస్తున్నాను. సో 500 మార్క్స్ వచ్చాయనుకుందాం. సో అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్కి, 600 మార్క్స్కి డివైడెడ్ బై 500 డివైడెడ్ బై 600 ఇంటూ మనకి ఐపీ మార్క్స్ వెయిటేజ్ ఎంత 25 కాబట్టి ఇంటూ 25 వేస్తే ఇక్కడ మీకు 600కి 500 మార్క్స్ వచ్చాయనుకోండి, 20.83 వెయిటేజ్ అనేది మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ
ఒకవేళ మీకు ఎంసెట్ ఎగ్జామ్‌లో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంసెట్ ఎగ్జామ్‌లో మీకు సపోజ్ ఒక 100 లేదా 120 వచ్చాయనుకోండి. సో, 100 వచ్చాయనుకోండి. ఔట్ ఆఫ్ ఎన్ని మార్క్స్‌కి? 160 మార్క్స్‌కి. సో, 160 మార్క్స్‌కి మనకి 100 వచ్చాయి. అలాగే మరి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా వెయిటేజ్ ఎంతొస్తది? ఎంసెట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ద్వారా వెయిటేజ్ అనేది 75. సో, మీకొచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ పర్సెంటేజ్. ఎంత పర్సెంటేజ్? సో, మీకు 100 మార్క్స్ వస్తే ఎంసెట్ ఎగ్జామ్‌లో 100 మార్క్స్ నుంచి 75% వెయిటేజ్ ఎంతొస్తది? 46.875. అంటే 46.875 అనేది ఎంసెట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల నుంచి 75% వెయిటేజ్. సో, ఇంతకుముందు మనం 46.585 అలాగే ఇది గుర్తుపెట్టుకోండి 46.85. ఇప్పుడు 500 ఇంటర్మీడియేట్‌లో వచ్చిన 500 మొత్తం టోటల్ 600 ఇంటూ 25% వెయిటేజ్. సో, ఈ 20.83 ప్లస్ ఇందాక వచ్చిన 46. సో, మీకెంత 100 మార్క్స్‌కి 66.83. అంటే మీకు టోటల్‌గా ఎంసెట్‌లో 100 మార్క్స్ ఉంటే అందులో మీకు 66.83 స్కోర్ అనేది రావడం జరిగింది. సో, ఈ 66.83 స్కోర్ ద్వారా మీకు ఎంసెట్‌లో ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక్కసారి మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే టైంలో మీకు డీటెయిల్స్ అనేది ఇలా వస్తాయి. అంటే మీ ఎంసెట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు, అలాగే ఐపీలో వచ్చిన మార్క్స్‌ని క్యాలిక్యులేట్ చేసి అందులో టోటల్‌గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాన్ని బేస్ చేసుకొని మనకిక్కడ కంబైన్డ్ స్కోర్ ఇస్తారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ కంబైన్డ్ స్కోర్ A+B. ఏ అంటే మీకు ఎబ్సెట్‌లో వచ్చిన మార్క్స్. ఎబ్సెట్‌లో వచ్చిన సబ్జెక్ట్ వైస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ 160కి. అలాగే ఆ 160కి వచ్చిన మార్కుల నుంచి 75% వెయిటేజ్. సో, ఇక్కడ ఈమెకు 41 మార్క్స్ వచ్చాయి టోటల్‌గా. అందులోకెళ్ళి 75% వెయిటేజ్ కింద ఇక్కడ 19 మార్క్స్ 19.267 అని వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి కిందనే మనకి ఇక్కడ టోటల్ 600 మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అలాగే సైన్స్. సో, ఇక్కడ 600 మార్క్స్‌కి 439 మార్క్స్ రావడం జరిగింది. 600 ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో ఉన్న మార్క్‌కి 439 రావడం జరిగింది. ఈ 439లోకెళ్ళి 25% వెయిటేజ్. సో, 25% వెయిటేజ్ తీసుకుంటే 18.2916 వచ్చింది. సో, టోటల్‌గా కంబైన్ చేస్తే 37.5595 రావడం జరిగింది. సో, ఈ 35.95కి ర్యాంక్ ఎంతొచ్చింది? 1,10,000 చేంజ్ అట్లా రావడం జరిగింది. సో, ఇలా మీకొచ్చిన మార్క్స్ ఐపీలో వచ్చిన మార్క్స్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని కంబైన్ చేసి ఆ కంబైన్‌గా వచ్చిన స్కోర్ ద్వారా అలాగే నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటది. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతది నార్మలైజేషన్ ప్రాసెస్ నెక్స్ట్ ఏంటి, ఎలా తీస్తారు ఏంటనేది. సో, ఇది ఇన్ఫర్మేషన్.